థ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ల మధ్య మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. భారీ ఛేదనలో రాజస్థాన్కు చెందిన రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ దూకుడుతోటి మ్యాచ్ రాజస్థాన్దే అని అంతా భావించారు. అయితే చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన వేళ పావెల్ వికెట్తో పేసర్ భువనేశ్వర్ ప్రత్యర్థికి గట్టి ఝలకిచ్చాడు. దీంతో 1 పరుగు తేడాతో నెగ్గి సొంత గడ్డపై సన్ రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. రాజస్థాన్కి ఇది ఈ సీజన్లో 2వ ఓటమి. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీష్ కుమార్ 42 బంతుల్లో 3 ఫోర్లు 8 సిక్సర్లతో 76 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 58 పరుగులు, క్లాసన్ 19 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి రాణించారు. అవేష్ ఖాన్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి 1 పరుగు తేడాతో ఓడిపోయింది. భువనేశ్వర్ కుమార్కు 3 వికెట్లు, కమిన్స్ నటరాజన్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు భువనేశ్వర్కు లభించింది. 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ ఆ ఓవర్లో ఏకంగా 2 వికెట్లు తీసి రాజస్థాన్ను కష్టాల్లోకి నెట్టేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఓపెనర్ జోస్ బట్లర్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ 3 బాల్స్ ఆడి తను కూడా డకౌట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి పేలవంగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే మరో ఓపెనర్ జైస్వాల్ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రియాన్ పరాగ్ కలిసి రాజస్థాన్ ఇన్నింగ్స్ను నిర్మించారు. లక్ష్యం పెద్దదిగా ఉండటంతో వికెట్లు పడ్డా కూడా భయపడకుండా బౌండరీలతో విరుచుకుపడ్డారు వీరిద్దరు. భువనేశ్వర్ కుమార్ వేసిన 3వ ఓవర్లో రియాన్ పరాగ్ 2 ఫోర్లు 1 సిక్స్ తోటి కలిపి ఆ ఓవర్లో మొత్తం 15 పరుగులు చేశారు. భువనేశ్వర్ తన తొలి ఓవర్లో ఒకే 1 పరుగిచ్చి 2 వికెట్లు తీస్తే తను వేసిన 2వ ఓవర్లో ఏకంగా 15 పరుగులు ఇచ్చాడు. మార్కో ఎన్సన్ వేసిన 4వ ఓవర్లో జైస్వాల్ వరుసగా 2 ఫోర్లు కొట్టాడు. ఇక కెప్టెన్ కమిన్స్ వేసిన 5వ ఓవర్లో జైస్వాల్ 2 ఫోర్లు 6 కొట్టడంతో ఆ ఓవర్లో కూడా 15 పరుగులు వచ్చాయి. నటరాజన్ వేసిన 6వ ఓవర్లో రియాన్ పరాగ్ వరుసగా 2 ఫోర్లు కొట్టాడు. ఇలా ఇద్దరు కలిసి పోటాపోటీగా బౌండరీలు బాదటంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి మెరుగైన స్థితిలోనే నిలిచింది. పవర్ ప్లే తర్వాత కూడా జైస్వాల్ పరాగ్ల జోడీ నిలకడగా రాణించడంతో రాజస్థాన్ క్రమంగా లక్ష్యం దిశగా దూసుకువెళ్ళింది. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అంటే రన్ రేటు ఓవర్కు 10 పరుగులు చొప్పున చేస్తూ విజయం వైపు సాగిపోతున్నారన్నమాట. 11వ ఓవర్లో వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు హాఫ్ సెంచరీలను సైతం పూర్తి చేసుకున్నారు. ఇక రాజస్థాన్ విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. అయితే 14వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్లో జైస్వాల్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 135 పరుగుల వద్ద రాజస్థాన్ తన 3వ వికెట్ను కోల్పోయింది. 40 బాల్స్ ఆడిన జైస్వాల్ 2 సిక్స్లు 7 ఫోర్లతోటి 67 పరుగులు చేశాడు. జైస్వాల్ పరాగ్ కలిసి 3వ వికెట్కు 134 పరుగులు జోడించారు. జైస్వాల్ అవుట్ అయిన పరాగ్ తన జోరును కొనసాగించాడు. అయితే కమిన్స్ వేసిన 16వ ఓవర్లో రియాన్ పరాగ్ మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 49 బాల్స్ ఆడిన పరాగ్ 4 సిక్స్లు 8 ఫోర్లతోటి 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హెట్మైర్, పావెల్ కలిసి ఇన్నింగ్స్కు ముందుకు తీసుకువెళ్లారు. అయితే స్కోరు 181 పరుగుల వద్ద 18వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి హెట్మైర్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠ స్థితికి చేరింది. చివరి 2 ఓవర్లలో అంటే చివరి 12 బంతులకు రాజస్థాన్ విజయానికి 20 పరుగులు కావాలి. 19వ ఓవర్ వేసిన కమిన్స్ 7 పరుగులు మాత్రమే ఇచ్చి ధ్రువ్ జురెల్ని అవుట్ చేశాడు. ఇక రాజస్థాన్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు కావాలి. క్రీజ్లో జోరు మీద ఉన్నటువంటి పావెల్, ఆ తర్వాత అశ్విన్ ఉన్నారు. చివరి ఓవర్ను భువనేశ్వర్ వేశాడు. తొలి బంతికి అశ్విన్ 1 పరుగు చేయగా 2వ బంతికి పావెల్ 2 పరుగులు కొట్టాడు. ఇక 4 బాల్స్లలో 10 పరుగులు కావాలి. 3వ బంతిని పావెల్ 4 కొట్టాడు. ఇక చివరి 3 బాల్స్లలో 6 పరుగులు కావాలి రాజస్థాన్కు. 4వ బంతికి పావెల్ 2 పరుగులు తీశాడు. ఇక రాజస్థాన్కు చివరి 2 బంతుల్లో 4 పరుగులు కావాలి. 5వ బంతికి పావెల్ మళ్ళీ 2 పరుగులు తీశాడు. దీంతో చివరి బంతికి రాజస్థాన్ విజయానికి 2 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. 1 పరుగు చేస్తే మ్యాచ్ టై అవుతుంది. చివరి బంతిని భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా వేయడంతో పావెల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంతే, సన్ రైజర్స్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. చివరి 3 ఓవర్లను సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా వేశారని చెప్పాలి. 18వ ఓవర్లో నటరాజన్ 7 పరుగులు మాత్రమే ఇవ్వగా 19వ ఓవర్లో కమిన్స్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్లో భువి 11 పరుగులు మాత్రమే ఇచ్చి చివరి బాల్కు వికెట్ తీశాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు 1 పరుగు తేడాతోటి ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి హైదరాబాద్ జట్టు అందరూ ఊహించిన విధంగానే తొలుత బ్యాటింగ్ తీసుకుంది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రతిసారి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు రెచ్చిపోయి దాదాపు 250కు పైగా పరుగులు చేయటము, ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించడం మనం చూశాం కదా.
అందుకు విరుద్ధంగా ఎస్ఆర్హెచ్ చేజింగ్ చేస్తున్నప్పుడు మాత్రము మన బ్యాటర్లే ఒత్తిడికి గురై అవుట్ అయిపోవటము, మ్యాచ్లో ఓడిపోవటం కూడా మనం చూసాం. కాబట్టి టాస్ గెలవగానే కమిన్స్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇంకేముంది, మన బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతారని, మరోసారి 250కు పైగా పరుగులు సాధిస్తారని అభిమానులు ఆశించారు. కానీ 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు మాత్రమే. 8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు మాత్రమే. అంటే ఓవర్కి 6 పరుగులు చేస్తున్నారన్నమాట. అదేంటి, 20 ఓవర్లలో 260, 270, 280 పరుగులు చేసిన జట్టు ఇదేనా? 6 ఓవర్ల పవర్ ప్లేలో 120కు పైగా పరుగులు చేసిన బ్యాటర్లు వీరేనా? మరి ఇంత జిడ్డుగా ఆడుతున్నారేమిటి? ఇలాగైతే కనీసం 150 పరుగులైనా చేస్తారా అని అభిమానుల్లో 1,00,000 సందేహాలు. పైగా నయా సంచలనం అభిషేక్ శర్మతో పాటు అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా అవుట్ అయి పెవిలియన్కు చేరారు. ఇక క్రీజ్లో ఉన్న ట్రావిస్ హెడ్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా వేగంగా పరుగులు చేయడానికి ఆపసొప్పాలు పడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ కూడా పోయినట్లేనా అని అభిమానులు దిగాలుగా కూర్చున్న వేళ అదిగో అప్పుడు మొదలైంది నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ల ఊచకోత. తొలుత ట్రావిస్ హెడ్ గేర్ మార్చాడు. చాహల్ వేసినటువంటి 9వ ఓవర్లో హెడ్ వరుసగా 2 సిక్స్లు, 1 4 కొట్టి ఇన్నింగ్స్కు ఊపు తీసుకొస్తే ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రెచ్చిపోయాడు. ఒక దశలో 10 బాల్స్ ఆడి 5 పరుగులు మాత్రమే చేసిన నితీష్ రెడ్డి సిక్స్లతోనే పని కానిచ్చాడు. ముఖ్యంగా చాహల్ వేసిన 13వ ఓవర్లో 2 సిక్స్లు, మరో 2 4లు కొట్టాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ సైతం బౌండరీలతో చెలరేగి 38 బంతుల్లో తన 50ని పూర్తి చేసుకున్నాడు. హెడ్, నితీష్ కుమార్ రెడ్డి కలిసి 3వ వికెట్కు 57 బంతుల్లోనే 96 పరుగులు జోడించారు. అయితే అవేష్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు ట్రావిస్ హెడ్. అలా 131 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ 3వ వికెట్ను కోల్పోయింది. 44 బాల్స్ ఆడిన ట్రావిస్ హెడ్ 6 4లు, 3 సిక్స్లతోటి 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి వికెట్ను 25 పరుగుల వద్ద, రెండో వికెట్ను 35 పరుగుల వద్ద కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి కలిసి ఆదుకుని భారీ స్కోర్కు బాటలు పరిచారు. వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్ను బలంగా నిర్మిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి క్లాసన్ తన మాస్ ఆట తీరుతోటి జట్టుకు భారీ స్కోర్ను అందించి 200 పరుగులు దాటించాడు. అశ్విన్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన నితీష్ కుమార్ రెడ్డి 30 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి 10 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసిన నితీష్ రెడ్డి ఆ తర్వాత 20 బంతుల్లోనే 45 పరుగులు చేశాడన్నమాట. అశ్విన్ వేసిన 10వ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి వరుసగా 2 సిక్స్లు కొట్టాడు. చాహల్ వేసిన 17వ ఓవర్లో క్లాసన్ వరుసగా మరో 2 సిక్స్లు కొట్టాడు. అవేష్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో నితీష్ రెడ్డి వరుస బంతుల్లో కొట్టిన 4 6తో కలిపి ఆ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ట్రెంట్ బౌల్డ్ వేసిన 19వ ఓవర్లో క్లాసన్ కొట్టిన 2 4లతో కలిపి మొత్తం 12 పరుగులు వచ్చాయి. ఇక ఎస్ఆర్హెచ్ స్కోరు 200 పరుగులు దాటాలంటే చివరి ఓవర్లో 14 పరుగులు చేయాలి. సందీప్ శర్మ వేసిన ఆ చివరి ఓవర్లో క్లాసన్ కొట్టిన 1 4 మరో 6తో కలిపి మొత్తం 15 పరుగులు రావడంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ను ఆరంభించిన తీరును గమనిస్తే ఈ స్కోరు భారీ స్కోర్ కిందే లెక్క. ఆరంభం కూడా ఇంకొంచెం బాగా ఆడి ఉంటే కనీసం మరో 30 పరుగులు వచ్చి ఉండేవే. 42 బాల్స్ ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 3 4లు, ఏకంగా 8 సిక్స్లతోటి 76 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా 19 బాల్స్ మాత్రమే ఆడిన క్లాసన్ 3 4లు, 3 సిక్స్లతోటి 42 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు అజేయంగా 32 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కొనసాగిన తీరు గమనిస్తే తొలి 8 ఓవర్లలో చాలా పేలవం. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ కలిసి అద్భుతంగా పుంజుకొని ఇన్నింగ్స్ను బలంగా నిర్మిస్తే చివరిలో క్లాసన్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కు నితీష్ కుమార్ రెడ్డి వెన్నుముక్కగా నిలిచి ముందుండి నడిపించాడన్నమాట. చివరి వరకు నాట్అవుట్గా నిలిచిన నితీష్ రెడ్డి చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో వికెట్లు కోల్పోయినటువంటి దశలో ఆచితూచి ఆడి నిలదొక్కుని ఒకసారి నిలదొక్కున్న తర్వాత కదం దొక్కి చివర్లో క్లాసన్ రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు అతనికి ఎక్కువగా స్ట్రైకింగ్ ఇచ్చి చక్కటి పరిణతి కనబరిచాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే అవేష్ ఖాన్ 2 వికెట్లు, సందీప్ శర్మ మరో వికెట్ తీశారు. అయితే 4 ఓవర్లు వేసిన చాహల్ వికెట్లేమీ తీయకపోగా భారీగా అంటే 62 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే ఓవర్కి సగటున 15.5 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు చాహల్. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 6 4లు, 3 సిక్స్లతోటి 58 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ కాగా మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ 10 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 12 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లోనే ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి అన్మోల్ ప్రీత్ సింగ్ 5 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 5 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 42 బంతులు ఎదుర్కొని 3 4లు, 8 సిక్స్లతోటి 76 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా
చివరిలో వచ్చినటువంటి క్లాసన్ 19 బంతులు ఎదుర్కొని 3 4లు 3 6లతోటి 42 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక్కడ క్లాసన్ యొక్క స్ట్రైక్ రేటు 221గా ఉండటం విశేషం. నితీష్ కుమార్ రెడ్డి యొక్క స్ట్రైక్ రేటు 180గా ఉంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 201 పరుగు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 2 వికెట్లు, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. అయితే యజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లు వేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అంటే 62 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి 15.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది చాహల్. ఇక 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే షాక్లు తగిలాయి. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 40 బాల్స్ ఆడి 7 4లు 2 6లతోటి 67 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో బౌల్డ్ కాగా, మరొక ఓపెనర్ ఇంపాక్ట్ ప్లేయర్ జోస్ బట్లర్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 1 డౌన్ బ్యాటర్ కెప్టెన్ సంజు శాంసన్ 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి మరి డకౌట్గా వెనుదిరగడం జరిగింది. అంటే తొలి ఓవర్లోనే రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్ల వికెట్ను కోల్పోయింది. అయితే 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రియాన్ పరాగు యశస్వి జైస్వాల్తో కలిసి రాజస్థాన్ ఇన్నింగ్స్ను ఆదుకున్నారు. 49 బాల్స్ ఆడినటువంటి రియాన్ పరాగు 8 4లు 4 6లతోటి 77 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక హెట్మైర్ 9 బాల్స్ ఎదుర్కొని 1 4 1 6 తోటి 13 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రొమనో పావెల్ 15 బంతులు ఎదుర్కొని 3 4లు 1 6 తోటి 27 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్లో చివరి బంతికి అంటే 20 ఓవర్లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం జరిగింది. ఇక ధ్రువ్ జురెల్ 3 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి అశ్విన్ 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఒకే ఒక పరుగు తేడాతోటి ఓటమి పాలైంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు, ప్యాట్ కమిన్స్, నటరాజన్ చెరో 2 వికెట్లు తీయడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ మరి పాయింట్ల పట్టికలో 5వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లో ఆడినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు 6 విజయాలు 4 పరాజయాలతోటి మొత్తం 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరింది. ఇక ఈ ఓటమితోటి రాజస్థాన్ రాయల్స్ పెద్దగా కోల్పోయింది ఏమీ లేదు, తను అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. కాకపోతే ఈ మ్యాచ్లో విజయం సాధించినట్లయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు అధికారికంగా 9 విజయాలతోటి అధికారికంగా ప్లేఆఫ్స్లోకి చేరేదే. ఇప్పటికైనా రాజస్థాన్ రాయల్స్ దాదాపు చేరినట్లే. కాకపోతే ఏంటంటే అధికారికంగా ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే అధికారికంగా ప్లేఆఫ్కి చేరేది. 10 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 8 విజయాలు 2 పరాజయాలతోటి 16 పాయింట్లు సాధించి మరి టేబుల్ టాపర్గానే కొనసాగుతుంది ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ. ఇక 2వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్, 3వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్, 4వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. అయితే 2, 3, 4 స్థానాలలో ఉన్నటువంటి కేకేఆర్, ఎల్హెచ్జి, ఎస్ఆర్హెచ్ జట్లు అన్నీ కూడా సమానంగా 12 పాయింట్లతోటి ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి కేకేఆర్ 2వ స్థానంలో, ఆ తర్వాత ఎల్హెచ్జి 3వ స్థానంలో, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో ఉన్నాయి. ఇక 5వ స్థానంలో అంటే ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలోకి రావడంతో 4వ స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే 5వ స్థానానికి పడిపోయింది. 5, 6 స్థానాలలో ఉన్నటువంటి సిఎస్కే, ఆ తర్వాత డీసీ, ఈ 2 జట్లు కూడా చెరి 10 పాయింట్లతోటి సమానంగా నిలిచినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి సిఎస్కే 5వ స్థానంలో, ఆ తర్వాత డీసీ 6వ స్థానంలో ఉన్నాయి. ఇక 7వ స్థానంలో పంజాబ్ కింగ్స్, 8వ స్థానంలో గుజరాత్ టైటాన్స్, 9వ స్థానంలో ముంబై ఇండియన్స్, చివరి స్థానంలో అంటే 10వ స్థానంలో ఆర్సీబీ జట్లు కొనసాగుతున్నాయి. ఇది ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితి.